గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం రంగాలలో భారీగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు విశాఖపట్నాన్ని భారత తూర్పు తీరంలో గ్లోబల్ ట్రేడ్ గిటినేగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాల ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లానర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియన్ డిడిఎస్ రోడ్ మ్యాప్ వికసిత్ భారత్ 2047 థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశంతో పాటు పెట్టుబడులకు సంబంధించిన 30కి పైగా అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాలలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి ఈ వేదిక నుంచి వారికి వివరించనున్నారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్స్ సెలక్షన్స్ నిర్వహిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శుక్రవారం 30వ తేదీన సిఏఐ భాగస్వామి సదస్సును భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఏపీ పెవిలియర్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. యూసఫ్ అలీ, బాబా కళ్యాణ్, కరణ్ అదానీ వంటి విశిష్ట అతిథులు దీనికి హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమం తర్వాత టెక్నాలజీ ట్రస్ట్ ట్రేడ్ నిషన్ జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో సీఎం తన ప్రసంగంలో వివరిస్తారు. సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనుంది.